ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలక జోషం అంటండి నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఈ 12 రాశుల మీద ఈ వారం రోజుల ఆగస్టు నెల 17 నుంచి 23 వరకు ఏ పని చేస్తే లాభం అవుతుంది, ఏ పని చేస్తే లుక్సాన్ అవుతుంది, 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత, సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. ఈ చిలకమ్మ మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ మకర రాశి వాళ్ళ బలం ఎట్లా ఉంది? తీ చిలక తే ఇక్కడదా. మకర రాశి వాళ్ళకి సాక్షంగా రాధాకృష్ణ చూడండి. ఈసారి ఎవరిదైతే కళ్యాణం అవుతుందో సాక్షంగా రాధాకృష్ణల జోడి ఎట్లా ఉంటుందో మీ జోడి అట్లనే ఉంటుందండి. చాలా బాగుంటుంది మీ జోడి. ఒకరి మాట ఒకరు కాదనకుండా భార్యాభర్తల బంధం, సంతానం, సంసారం, ఆరోగ్యం, జీవితం అందట్లో మీరు ఎట్లా ఉంటారంటే అయస్కంతం అతికినట్టే ఉంటారు. అందరితో చాలా పవిత్రంగా, మంచిగా, నీట్గా ఒక పద్ధతి ప్రకారం, ఒక లెక్క ప్రకారం నడుస్తారండి మీరు. చాలా సంతోషం. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము కొన్ని రోజుల నుంచి మాత్రము ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము రావటం పోవటం, పైసా ఆగటం లేదు. ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, ఇంటి లోపల ఉన్న కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా జరగాలి, ఇంట్లో కళ్యాణం చేయాలి, చాలా ఉన్నాయండి ఈ మకర రాశి వాళ్ళకు. కానీ వచ్చి ఆగి ఉన్నాయి పనులు, అన్ని దగ్గరకు వచ్చి ఉన్నాయి. చేద్దామని మీకు ప్రయత్నం ఉంది, కానీ చేయాలన్న టైం లోపల చేతుల పైసా లేదు, చేద్దామన్న టైం లోపల అసలు అమ్మాయి అయినా దొరకడం లేదు, లేకపోతే అమ్మాయికి అబ్బాయి అయినా దొరకడం లేదు. ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఏం రా ఇట్లెందుకు జరుగుతుంది, ముందర ఎట్లా జరుగుతుందో, ఏమవుతుందో ఏమోమని మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. చూడండి, అది మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ఈ మకర రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ప్రేమ చాలా ఎక్కువ. అమ్మాయి అబ్బాయి మీద ఇష్టపడడం, అమ్మాయి అబ్బాయి మీద ఇష్టపడడం, ఒకరి మధ్య ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని నడవడం, ప్రేమ ఇది ముందర ఫలిస్తుందో ఫలించదో, అవుతుందో కాదో అని మీరు చాలా ఎక్కువ ఆలోచించడం. మా ప్రేమ ఫలిస్తుందో ఫలించదో, పెద్దలు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని మీరు ఆలోచిస్తున్నారు. చూడండి, దాంట్లో ఒక మాట చెప్తా వినండి. ప్రేమ పెద్దలకి ఏమనిపిస్తుంది అంటే, పెద్దలు పోషించి పెద్దగా చేసి చదువు నేర్పించి ఇప్పుడు మీ జాబ్ గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. జాబ్ ఎందు గురించి? ఇలా లైఫ్ బాగుండాలి, పుట్టి పెరిగి చదువు జ్ఞానం అంతా తెప్పించుకొని ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు ముందు జాబ్ సంపాదించుకొని ఆ తర్వాత ఇలా కళ్యాణం చేస్తే ఇలా జీవితం సెటిల్మెంట్ అవుతుందని పెద్దలు మీ గురించి మంచి ఆలోచించే ఉంటారు, కానీ చెడు ఆలోచించి అయితే ఉండరు. చూడండి, ఎవరి బిడ్డ వాళ్ళ మీద ప్రేమ, ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దు. కాకి పిల్ల కాకి ముద్దు, ఎవరి పిల్ల ఎవరి అమ్మాయి వాళ్ళకి ముద్దు. పెద్దలు ఏం ఆలోచిస్తారు? మీ జీవితం గురించి ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తారు? ఇలా లైఫ్ బాగుండాలి, ఇలా జీవితం బాగుండాలి, మంచిగా ఉండాలి మనం ఆలోచిస్తారు. మీరేమో ప్రేమల పడి ప్రేమ ఆలోచిస్తారు. మేము అనుకున్న అబ్బాయికి నేను పెళ్లి చేసుకోవాలి, నేను అనుకున్న అమ్మాయికి నేను పెళ్లి చేసుకోవాలంటే పెద్దలు మీ జీవితం గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే లైఫ్ ఇలా ఎట్లయితుందో ఏమవుతుందో వాళ్ళ బాధ వాళ్ళకుంటారు. కానీ సరే మీ ప్రేమ ఈసారి ఫలిస్తుంది, మీ ప్రేమ ఫలిస్తుంది, పెద్దలు ఒప్పుకుంటారు, కళ్యాణం జరుగుతుంది, వెంటనే సంతానం అవుతారు, సంసారం అవుతుంది, అనుకున్న జాబ్ వస్తుంది, లైఫ్ అంతా బాగుంటుంది. కానీ ఒక్క మాట ఏమిటిదంటే మాత్రం మీరు ఆ శ్రీమన్నారాయణ 7 కొండల మెట్ల లెక్కాలి. అయిన తర్వాతన్నా పెళ్ళి అయిన తర్వాత లెక్కాలి, ముందన్న లెక్కాలి, అవుతుంది. ఈ మకర రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం వ్యవసాయం లోపల ఇంటి లోపల అంత బరకత లేదు, లాభం లేదు. వ్యవసాయంకి మస్తు కష్టపడుతుండ్రు, అంత లాభం లేదు. రియల్ ఎస్టేట్ కూడా అట్లా ఇట్లా బాధపడుతుండ్రు, అందులో కూడా మీకు లాభం లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఎందు గురించి అంటే ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉందండి. ఈ దృష్టి ఇట్లాగానే ఉంటే మాత్రం ఇంటికి మంచిది కాదు, మీకు మంచిది కాదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది, ఒకటనుకుంటే ఒకటవుతుంది, చేయి పెట్టిన పని సరిగా కలిసి రాదండి. దీనికి ఏం చేయాలంటే సాక్షంగా శ్రీమన్నారాయణ కొండ లెక్కండి, మీకు జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. మకర రాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 8, రాజు పూజ ఫలం 1, అవమానం 6. చూశారా?
గురుబలం ఏమో 2 ఉంది, శని బలం ఏమో 6 ఉంది. గురు తక్కువ ఉన్నాడు, శని ఎక్కువ ఉంది. శని 6 ఉన్నది, గురు 2 ఉన్నాడు. అంటే మీకు అంత లాభం లేదు. ఏదన్నా పని చేయాలనుకుంటే భగవంతుని మీద భారం పెట్టి నడవండి. చేసే పనులు జర మీరు తొందరగా చేయండి. ఆలస్యం పడకుండా, నిదానం కాకుండా మీరు తొందరగా ప్రయత్నం చేయండి. మీకు మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.